చూస్తూ ఉండండి కాసేపట్లో. తను సరిగ్గా చెప్తున్నాడు. మనం దొంగ తాతం లేదు, అలాగే ఎటువంటి గందరగోళం చేయలేదు. మరి మనం ఇక్కడ ఎందుకు దాక్కున్నాం? చూస్తూ ఉండండి కాసేపట్లో ఇక్కడికి మిల్లి రాబోతోంది. మిల్లి మిల్లి ప్రతి సోమవారం ఇక్కడికి ఒక పువ్వు కోసం వస్తుంది. పైగా ఈ రోజు క్లాస్ లో తను నన్ను హెల్ప్ అడిగింది. హెల్ప్ నన్ను. మాధవ్, నీకు నువ్వు ఎప్పుడు హెల్ప్ చేసుకోలేవు. మా ఇద్దరిని హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటావు. ఇక నువ్వు మిలీకి ఎలా హెల్ప్ చేస్తావు? ఎం ఫర్ మాధవ, ఎం ఫర్ మిలి. బాబు లక్ష్మణ్, డోంట్ బి సిలీ. అలా చూడండి, వచ్చేసింది నా ఫ్రెండ్ మిలి. ఇది చాలా పైకి వెళ్ళిపోయింది. మేలి, ఒక్క నిమిషం. ఆ పువ్వుల్ని నేను తీసిస్తాను. ఓ మాధవ, సో స్వీట్. నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసావా? ఓ కమాన్ మిలి, నువ్వు పిలిచాక నేను రాకుండా ఎలా ఉంటాను? ఇక నేను చిన్నప్పటి నుంచి ఎంతో స్వీట్. ఇక చిన్నప్పటి నుంచి చీమలు ఎప్పుడు నన్నే కుడుతూ ఉంటాయి తెలుసా? చిక్కడు చిక్కడు చిక్కుడు చిక్కుడు. అది కాస్త స్లిప్ అయిపోయింది. ఇప్పుడే వస్తానుండు. హాయ్ మిలి, ఏంటి నీకు పూలు కావాలా? నువ్వు ఈ పూల్ కి బదులుగా నన్ను పిలవాల్సింది కదా. ఇదిగో చాలా. థ్యాంక్ యూ గోపాల్. వచ్చే మండే కూడా నాకు సాయం చేయడానికి వస్తావు కదా? చెప్పు. ఎస్ ఎస్, నేను తప్పకుండా వస్తాను మిలి. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, నేనున్నాను కదా. ప్రతి మండే నేను వచ్చి నీకోసం పూలు కోసిస్తాను. ఎంత ధైర్యం గోపాల్! నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎక్స్క్యూజ్ మీ, నువ్విక్కడేం చేస్తున్నావు? మిలీకి పువ్వులు కావాలి, నీలాంటి పూలు కాదు. నేను నీ సంగతి తెలుస్తాను. చీకట్లో చూడ్డానికి ప్రతి ఒక్కరికి బాగా అవసరం అవుతూ ఉంటుంది, రైట్? నీ హక్కు దక్కించుకోవడానికి నువ్వు చేయాల్సి ఉంటుంది దిశం ఫైట్. అలాగే నువ్వు గోపాల్ ఓదించాలంటే నువ్వు పెంచాల్సి ఉంటుంది నీ హైట్. అరే నువ్వేం చేస్తున్నావు లక్ష్మణ్? నువ్వు సరిగ్గా చెప్తున్నావు లక్ష్మణ్. నేను నా హైట్ ని పెంచి తీరుతాను. అలాగే మిల్లి కోసం ఆ పువ్వుల్ని కూడా నేనే తెంచుతాను. కానీ నేను ఇంత త్వరగా హైట్ ఎలా పెంచగలను? లక్ష్మణ్ లక్ష్మణ్, గుర్తుపెట్టుకో, మాధవ్ కి నేను హైట్ పెరగడానికి అసలు రహస్యం ఏంటో ఎప్పటికీ తెలియకూడదు. జాగ్రత్త. ప్లీజ్ గోపు, కనీసం నువ్వు నాకైనా చెప్పు, నీ సూపర్ ఫైట్ కి రహస్యం ఏంటో. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. ప్రతిరోజు 5 గ్లాసుల కాకరకాయ జ్యూసు. సీక్రెట్ తెలిసిపోయింది. ఇంకో 5 గ్లాసులు వేపాకు జ్యూస్. అలాగే ప్రతిరోజు 10 మిరపకాయలు. అంతే. పద లక్ష్మణ్. గోపాల్ సీక్రెట్ ఫార్ములా తెలిసిపోయింది. ఇప్పుడు నేను కూడా గోపాల్ లాగా పొడవుగా అయిపోతాను. పదండి పదండి, త్వరగా పదండి. గోపు, నాకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు తను ఇదంతా చేస్తే తన హైట్ పెరగలేదు అంటే అప్పుడు తను మళ్ళీ ఇదంతా చెయ్యడు కదా. లక్ష్మణ్, తను హైట్ పెరుగుతాడు, మనం పెంచుతాం కదా. నువ్వు సరిగ్గా చెప్తున్నావు. మనం ఇప్పుడు హైట్ మెజర్ చేసుకుందాం. ఆ తర్వాత గోపు ఫార్ములాని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మెజర్ చేసుకుందాం. అప్పుడు మనకి తెలుస్తుంది నా హైట్ ఎంతగా పెరిగింది అని. మళ్ళీ మెజర్ చేసుకుందాం. సీక్రెట్ ఫార్ములా ట్రై చేసిన తర్వాత చెక్ చేద్దాం. పదండి.
ఇప్పుడు చూస్తూ ఉండు హైట్ ఎలా పెరుగుతాడు. అరే నువ్వేం చేస్తున్నావు లక్ష్మణ్? 10 గ్లాసుల కాకరకాయ జ్యూస్. ఇప్పుడు పొడవు పెరగడానికి నువ్వు ఇవన్నీ చేసి తీరాల్సిందే. అలాగే నువ్వు గోపాల్ వధించాలంటే నువ్వు పెంచాల్సి ఉంటుంది నీ హైట్. ఇది కూడా తిను. తిన్నగా నిలబడు మాధవ్, లేకపోతే మేము నీ హైట్ ని ఎలా తెలుసుకోగలం చెప్పు. నోర్మై, ఇందులో ఏడవడానికి ఏముంది? రారా హైట్ చెక్ చేయి. అరే ఎంత పొడవయ్యాను చూడు. అరే నేను చూడు ఎంత పొడవుగా పెరిగాను. ఒకే రోజులో కొవ్వొత్తు నుండి కరెంటు పోల్ లాగా మారిపోయాను. నేను హైట్ పెరిగినందుకు ఇంకెవరు కూడా చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తోంది. మనం తన హైట్ మార్క్ ని చేంజ్ చేసామన్న సంగతి వాడికి ఏ మాత్రం తెలీదు. వాడు నిజానికి అసలు హైట్ అవనే లేదు. పాపం మాధవ్. భలే ప్లాన్ ఇది గోపు, సూపర్. ఇది మైండ్ బ్లోయింగ్. పైగా తను మిరపకాయ తిన్న తర్వాత తన ముఖం చూసావా? ఇప్పుడు నేను ఈ గోపుకి మోత మోగిస్తాను. ఇప్పుడు ఈ మాధవ్ తన ప్లాన్ ని మొదలు పెడతాడు. కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. రింగ 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 రే. అరే గోపు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. దేనికి? అరే నువ్వు చెప్పిన ఫార్ములా వల్ల నేను ఎంత పొడవయ్యానో నువ్వే చూడు. నీకంటే చాలా పొడవు. చూడు చూడు. గోపు తను నిజంగానే ఇలా పొడవుగా ఎలా అయ్యాడు? అది ఎలా జరిగిందో నాకు తెలియట్లేదురా. పద లక్ష్మణ్, మనము తెలుసుకుందాం. మాధవ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. గోపాల్కి ఈ విషయం అస్సలు తెలియడానికి వీల్లేదు. నేను తన సీక్రెట్ ఫార్ములాతో పాటు నా ఫార్ములాని కూడా కలిపాను. అప్పుడే నా హైట్ పెరిగింది. అన్నట్టు నీ ఫార్ములా ఏంటి మాధవ్? 10 గ్లాసుల కాకరకాయ జ్యూస్, 10 గ్లాసుల వేపాకుల జ్యూస్, 20 మిరపకాయలు. ఫ్రాక్ జంప్ చేస్తూ గ్రౌండ్ లో 5 రౌండ్లు తిరగాలి. అలాగే 1 గంట వరకు శీర్షాసనంలో ఉండాలి. ఆ తర్వాతే నేను ఇంత పొడవుగా అయ్యాను. గోపు ఇప్పుడు పొడవు పెరగడానికి నువ్వు ఇవన్నీ చేసి తీరాల్సిందే. అరే నీకేమైనా సహాయం కావాలా? నీ హైట్ ఇంతకు ముందు కంటే తగ్గిపోయిందేంటి గోపు? మిలి నేను ఇప్పుడే వస్తున్నాను.
కింద పడుకొని పూలు ఎలా కోస్తావు చిన్న? ఏయ్, చిన్న అని ఎవరినంటున్నావు గోపు? ఎవరినంటున్నావు? ఓ, అయితే నువ్వు హైట్ పెరిగినట్టు నాటకం ఆడావు అంతేనా? చూసావా మిల్లి, తను అబద్ధాలు కూడా చెప్తున్నాడు. లాయర్. మరి నువ్వు నిజం చెప్పావా? నువ్వు కూడా అబద్ధాలు చెప్పి నా చేత కాకరకాయ జ్యూస్ తాగించావు కదా. నువ్వు పెద్ద విలన్. ఎక్స్క్యూజ్ మీ గోపాల్, మాధవ్, ఎవరైనా నాకు సహాయం చేయండి. మిల్లి ఇప్పుడు వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను సాయం చేస్తాను. నేనే ట్రై చేసుకుంటాను. వావ్! బహుశా నా హైట్ పెరిగినట్టుంది. ఇది మిల్లి హైట్ పెరిగిందా? తనే పూలు కోసుకొని వెళ్ళిపోయిందా? నీ కారణంగానే నా ఛాన్స్ పోయింది. నీ కారణంగానే.